బిజినెస్ గురించి. ఆ బిజినెస్ లో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఉమెన్స్ కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, ప్లస్ యూత్ కావచ్చు, ఎవరికైనా సరే ఈ ఆప్తా జరుగుతున్నటువంటి బిజినెస్ లో వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఫస్ట్ ఆప్తా ఈజ్ ఎ వెరీ బిజినెస్ ఓరియంటెడ్ అసోసియేషన్ అంటే అమెరికాలో. వాళ్ళు గ్లోబల్ గా కెటలిస్ట్ అనే ఒక పేరుతో, అంటే కెటలిస్ట్ మాటలోనే ఉంది, ఇట్స్ లైక్ ఎ మర్జర్ ఆఫ్ 2-3 థింగ్స్. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మనకి తీసుకుని, అలాంటి ఒక ఆపర్చునిటీ మనకి తీసుకుని కెటలిస్ట్ ని ఫస్ట్ టైం వరల్డ్ వైడ్ ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్లేస్. ఆప్తా అనేది చాలా ఓల్డ్ సంస్థ యుఎస్ లో, బిజినెస్ పరంగా గానీ, అలాగే ఓవరాల్ మనకి ఒక బిజినెస్ ఉండి ఐడియాని ఏ విధంగా మెంటోర్ చేసి మనం వేరే లెవెల్ కి తీసుకెళ్లొచ్చు అని కానీ, ఇది కాకుండా నాన్ ప్రాఫిట్ పరంగా సర్వీస్ ఓరియంటెడ్ గా ఆల్మోస్ట్ 40 సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు విలేజెస్ లో అక్కడ కానీ, లేకపోతే ఫర్ ఉమెన్ దే గివ్ సూయింగ్ మిషన్స్ ఫర్ దేర్ ప్రోగ్రెస్. అలాగే ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ దే ఆల్సో హ్యావ్ లైక్ ఎ మ్యారేజ్ బ్యూరో ఉంది. అలాగే ఉమెన్ ఓరియంటెడ్ గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెసెస్ ఉన్నాయి. పర్టికులర్ గా ఈ గ్లోబల్ ఈవెంట్ ఇక్కడ చేయడంలో ఇంటెంట్ ఏంటంటే to open up the opportunity for the young people, the business ideas for women, and to now you all know that Hyderabad is the capital center of the not only IT but the upcoming AI and everything. So the idea is to bring in different segments of businesses, ante pharmacy kanivandi, semiconductors kanivandi, AI related kanivandi, real estate kanivandi, IT kanivandi, మీడియా కానివ్వండి, ఆల్ ఆఫ్ దీస్ సెగ్మెంట్స్ ని తీసుకొచ్చి ఒక అంబ్రెల్లా కింద అండ్ టు బి ఏబుల్ టు గివ్ ఆపర్చునిటీ టు పీపుల్ టు ప్రెజెంట్ దేర్ ఐడియాస్ అన్నది ఈస్ ద ఇంటెంట్ ఆఫ్ ద కెటలిస్ట్. ఇప్పుడు ఈ జాబ్స్ గురించి బాగా ఉపయోగపడుతుంది అంటారు కదా. ఇప్పుడు చాలా మంది జాబ్స్ లేకుండా చాలా మంది యూత్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఐటీకి సంబంధించిన దాంట్లో ఎలా ఉపయోగపడుతుండొచ్చు ఇప్పుడు దీంట్లో మన దాంట్లో? అంటే ఫస్ట్ మనకి ఇన్ ఎనీ జాబ్ అంటే అప్రోచ్ క్లియర్ గా ఉండాలి. మనం ఏ విధంగా ప్రిపేర్ అయ్యాం, మనకి జస్ట్ జాబ్ కావాలా, మనకి ఏ జాబ్ కావాలి అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాంటి వల్ల ఏంటంటే మనకు మెంటోర్స్ ఉంటే కనుక వాళ్ళు మనకి గైడ్ చేయగలరు. ఇప్పుడు ఒక జాబ్ కి అప్లై చేయాలంటే ఒక బయోడేటా, రెజ్యూమే ఒక రకంగా రెడీ చేసుకోవాలి, మన ఎక్స్పీరియన్స్ ని ఈ విధంగా ప్రెజెంట్ చేయాలి. అలా మెంటోర్ ఉండడం వల్ల ఏంటంటే మీకు వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి తన సరైన విధానంలో ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు 3,000 పైగా ఇక్కడ జనాలు వచ్చారు కదా, ఇంకా వచ్చే ఛాన్స్ ఉందంటారా? కంపెనీ టోటల్ రిజిస్ట్రేషన్స్ 3,600 అయినాయి అండి. ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పుల్ యాజ్ ఏ. సో ఈ 3,600 పీపుల్ ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా బికాస్ కెపాసిటీ కూడా మేము చూసుకోవాలి కదా. సో దే విల్ బి కమింగ్ ఇన్ టుడే అండ్ టుమారో. ఇట్ విల్ బి ఫ్లో ఆఫ్ ఇన్ అండ్ అవుట్ 3,600 పీపుల్ క్లోజ్ టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ని కూడా కలుపుకుని యూ హ్యావ్ టు సే అరౌండ్ దట్ నెంబర్ ఇస్ ఎ గుడ్ నెంబర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.